दूर से 500 बना था। ओके थैंक यू ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మన స్థానిక 11వ వార్డులో దాదాపుగా 40 కుటుంబాలు పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత 50 సంవత్సరాల నుంచి కేవలం ఒక 2-3 నాయకులే పరిపాలించినారు. ఇప్పటికీ వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి, వీళ్ళు ఏం చేశారనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందమ్మా ఈరోజు. ఎందుకంటే ఎలక్షన్లు వస్తాయి, వాళ్ళు 500-1000 రూపాయలు ఓటుకి ఇస్తారు. తర్వాత ప్రొద్దుటూరుని గుత్తకు తీసుకుంటారు, భూమి తీసుకుంటారు, సంవత్సరానికి ఎంతో గుత్త ఇస్తారు. దాంట్లో పండుకునేదంతా ఓ రైతులు తీసుకుంటారు. అలాగే ప్రొద్దుటూరును ఒక వ్యాపార వ్యవస్థ ఎలా తయారు చేశారు ఇక్కడ ఉండబడిన నాయకులు. 500-1000 రూపాయలు మనకు ఓట్లు ఇచ్చేయడం, ఆ ఓట్లు వేయించుకోవడం, గెలిచడం, తర్వాత వారి వ్యాపార కలాపాలు నిర్వహించుకుంటూ మున్సిపాలిటీలో డబ్బులు సంపాదించుకునే విధంగా ఈరోజు వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తారు మన నాయకులు? 50 సంవత్సరాల నుంచి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయలేకపోయినారు, దోమలను నియంత్రించలేకపోయినారు, ట్రాఫిక్ సమస్యలు వీళ్ళు నియంత్రించలేకపోయినారు. ప్రొద్దుటూరు ఒక మెడికల్ కాలేజ్ రాలేదు, ఒక నూతన ఇంజనీరింగ్ కాలేజ్ రాలేదు, ఒక పరిశ్రమ రాలేదు. ఏమొచ్చిందంటే వీళ్ళ ఆస్తులు వచ్చినాయి. 100,000 కోట్ల ఆస్తులు సంపాదించుకుంటా ఉన్నారు. మన జీవితాలు ఇలాగే పొద్దున్న చూస్తే కాలువలో నుంచి పూడికలు తీసి రోడ్ల మీద వేస్తారు, మళ్ళీ అవే పూడికలు మళ్ళీ కాలువలో పోతాయి, మళ్ళీ అదే వచ్చి తీస్తారు. ఇదే ప్రక్రియ. నిన్న ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు చెప్తారు, నేను టీడీపీ పార్టీ గోరి కట్టా అని చెప్తాడు ఆయన. ఈ సందర్భంగా మీ తరఫున నేను ఆయన ప్రశ్నిస్తా ఉన్నాను, అయ్యా మీరు గోరీలు కట్టడము సమాధులు కట్టడం తర్వాత కట్టుకుంటారు, కానీ ప్రొద్దుటూరు ప్రజలకు మీరు ఏం చేశారో సమాధానం చెప్పండి. గత 50 సంవత్సరాల నుండి మనం చూసుకుంటే ఒక ఆయన దాదాపుగా 35 సంవత్సరాలు, ఇంకొక ఆయన 10 ఏళ్ళు, లింగారెడ్డి ఏంటంటే ఇంకొక ఆయన 5 ఏళ్ళు. ఆయన ఇప్పుడు ప్రభుత్వం లేదు, జిల్లాలో ఒకే ఆయన ఎమ్మెల్యే. ఆయన హయాంలో ఏం పెద్దగా ఆయన కూడా అవకాశం ఉండేది కాదు గెలిచనీకి. ఈ సందర్భంగా రాజవల్లి శివప్రసాద్ రెడ్డి గారి సుడిగా ప్రశ్నిస్తా ఉన్నారు, మీరు గత ఎన్నికల్లో సంవత్సరానికి 500 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 2,500 కోట్లతో నేను ప్రొద్దుటూరు అభివృద్ధి చేస్తా అన్నాడు ఆయన. తెచ్చింది ఎంతమ్మా తెలుసా? ఒక 20-30 కోట్ల కంటే ఎక్కువ లేదు. ఆలోచించండి, ప్రభుత్వం దగ్గర నుంచి 2,500 కోట్లు తీసుకొస్తా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆయన 8 అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. కేవలం అంతే. అభివృద్ధి చేసింది కేవలం ఒక నూతన కూరగాయల మార్కెట్ అని చెప్పి, అది కూడా అనకొర అని చెప్పి అది కూడా ఆగిపోయింది. చేస్తారు ఆపేశారు, చేస్తారు ఆపేశారు, ఎవరికి పట్టలేదమ్మా. ఇదంతా ప్రొద్దుటూరు అభివృద్ధి చెందాలన్నా, ప్రొద్దుటూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావాలన్నా, ప్రొద్దుటూరు ప్రజలకు దోమలు లేకుండా, అలాగే కుక్కలు పెట్ట లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రొద్దుటూరు ఒక మంచి అభివృద్ధి చెందాలంటే, పరిశ్రమలు రావాలంటే, ఆ హాస్పిటల్ కూడా బాగుండాలంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం అమ్మా. ఈ సందర్భంగా ఇంకో విషయం తెలియజేస్తున్నాను, స్థానిక పార్టీలు ఎలాంటివి అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటివి. కేవలం వీళ్ళ స్వలాభాల కోసమే వీళ్ళు పనిచేస్తారు. కేంద్ర పార్టీలు అంటే వైసీపీ అలాగే టీడీపీ. ఈ కేంద్ర పార్టీలో వీళ్ళొక వ్యాపారంలో మలుచుకుంటారు, వీళ్ళకు డబ్బులు వస్తే దాన్ని తగ్గట్టు వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ జాతీయ పార్టీలో అలా ఉండదమ్మా. విధి విధానాల్లో ప్రజా సంక్షేమం, ప్రజలకు తన మన తేడా లేకుండా, పేదవాళ్ళనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. మీరు రాబో రోజుల్లో
కాంగ్రెస్ పార్టీ ఓటు వేయండి. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు వేయండి. మీకు అందుబాటులో ఉండే నాయకుడు, మీకు అందుబాటులో మీ పనులు వినే వాళ్ళకు ఓటు వేయండి. ఎవరో ఎక్కడి నుంచి వచ్చి ఏం చేయడం మనకు ఎవరు రోజు కనిపిస్తున్నాడు. ఆఫీసులో మనకేమైనా పని పడితే ఎక్కడికైనా పోతే ఎవరు ఉంటారంటే కాంగ్రెస్ పార్టీ ఉంటారు. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాం. ఇప్పుడే కాదు, నేను చెప్పడం కాదు, గత 8 సంవత్సరాల నుంచి ఇస్లాంపూర్ మసీద్ దగ్గర ఆఫీస్ పెట్టుకొని ఏ ఒక్క చిన్న మనిషి వచ్చినా అది ఏ సమస్య కానీ నేను వచ్చి వాళ్ళకు ఆ సమస్యను తీర్చే విధంగా నేను పనిచేస్తున్నాను. రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అన్న పోటీ చేస్తాడు. ఈ వార్డులో అన్నను గెలిపించాల్సిన బాధ్యత మీ పై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రుద్దుటూరు పట్టణంలో 11వ వార్డులో మా భాష గారి ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా గారి సమక్షంలో చేరడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామము. ప్రజలంతా గుర్తిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అయితే మా మనుగడ చెల్లుతుంది. మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వారు స్వచ్ఛందంగా ఈ పార్టీలోకి చేరడం జరిగింది. గత వారంలో కూడా వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో కొన్ని కుటుంబాలు కూడా చేరడం జరిగింది. కాబట్టి ఒకటే నేను ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నా, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశ అభివృద్ధికి, ఈ ప్రజాక్షేమానికి కారణమయ్యేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా అందరూ గుర్తిస్తారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏ రకంగా అయితే వ్యవహరిస్తుందో అదంతా ప్రజల దృష్టికి వెళ్ళింది. రైతులు రుణమాఫీ కావచ్చు, తర్వాత ఉచిత విద్య కావచ్చు, ఉచిత వైద్యం కావచ్చు, ప్రతి అన్ని వర్గాలకు కావాల్సినటువంటి సంక్షేమం అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజశేఖర్ రెడ్డి గారు ఈ జిల్లాలో చేయడం జరిగింది. ఎన్నో హాస్పిటళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఈ రకంగా నెక్స్ట్ రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో జరుగుతుంది. కానీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ బీజేపీ పార్టీ ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళను మద్దతు తెలుపుతూ వాళ్ళు ఆర్ఎస్ఎస్ పార్టీ లాగా చేయడము, తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీని తొక్కిపెట్టాలనే ఉద్దేశంతో ఎన్నో కుయుక్తులు పనినప్పటికీ అది ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఎన్నో రకాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. లోక్సభ ప్రతిపక్ష లీడర్గా ఉంటూ మొన్నటికి మొన్న ఈ పేపర్ లీకేజ్ విషయంలో కూడా పోరాటం చేయడం జరిగింది. అదే కాకుండా ఓట్లు లేకుండా, ముఖ్యంగా ప్రధానమైన ఓట్లు, ఆ ఓట్లు లేకుండా చేయడం ఇప్పటికి సుమారుగా ప్రొద్దుటూరు పట్టణంలో 40,000 ఓట్లు గురించి నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి అంటే అవన్నీ ఓట్లు లేకుండా సకాలంలో లేకుండా పోతే అవి వాళ్ళ ఇష్టంగా వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసుకోవడము. ఇంతకుముందు ఈవీఎంలను గురించి కూడా ఒకటి ఉంది, ఈవీఎంలో మోసం జరిగిందని. ఇదంతా వాళ్ళ స్వార్థంగా వాళ్ళ పార్టీనే తీసుకొని వచ్చి తిరిగి భారతదేశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉంది. కానీ అదైతే కాదు. కాబట్టి ఒకటే ప్రజలను కోరుకుంటా ఉన్నా, అప్రమత్తంగా ఉండి మీ ఓట్లు మీరు చూసుకొని ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రొద్దుటూరు ప్రజలు ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా గారి దృష్టికి తీసుకొచ్చినట్లయితే అక్కడ వెళ్ళి దాన్ని ఎంక్వైరీ చేసి ఓటు హక్కు సంపాదించుకొని తప్పకుండా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ, కుటుంబాలు చేరిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.